హాయ్! హలో! హ్యావ్ టు అంటే అందరికి తెలుసు. నేను వెళ్ళాలి, చెయ్యాలి అని జెప్పేసి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఇది చెయ్యాల్సి వచ్చింది అని జెప్పేసి అంటుంటాం కదా తెలుగులో. నేనేదైనా మ్యారేజ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. నాకిష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాలంటే హ్యాడ్ టు ఉపయోగించి చెప్తాం. సో, అలాగే రేపు నేను చెయ్యాల్సి ఉంటుంది అని చెప్పాలంటే మనం విల్ హ్యావ్ టు అనేది ఉపయోగించి చెప్తాం. హ్యావ్ టు అంటే ప్రెజెంట్, హ్యాడ్ టు అంటే పాస్ట్, విల్ హ్యావ్ టు అంటే ఫ్యూచర్. ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్ళాలి. ఐ హాడ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు గో టు ద మార్కెట్. నేను రేపు మార్కెట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో, హావ్ టు అంటే నేనిప్పుడు చెయ్యాలని ప్రెజెంట్‌ని ఇండికేట్ చేస్తుంది. హ్యాడ్ టు అంటే పాస్ట్ అంటే జరిగిపోయింది. నేను అలా చెయ్యాల్సి వచ్చింది అని జెప్పేసి పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. విల్ హావ్ టు అంటే ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. నేను రేపు అలా చెయ్యాల్సి ఉంటుంది అని జెప్పేసి. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనకి క్లియర్‌గా ఐడియా వస్తుంది. ఐ హావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చెయ్యాలి. సో, ఐ హాడ్ టు కంప్లీట్ మై హోంవర్క్. నేను నా హోంవర్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. సో, మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంది. సో, వాటిని మనం హాడ్ టు ఉపయోగించి పాస్ట్‌లో చెప్తాం. బట్ ఫ్యూచర్‌లో ఎలా చెప్పాలంటే ఐ విల్ హావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. నేను రేపు నా హోంవర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది అని జెప్పేసి. సో, ఐ హావ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్ళాలి. ఐ హాడ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఐ మీన్ టుమారో రేపు. ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, ఐ హావ్ టు క్లీన్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేయాలి. ఐ హాడ్ టు క్లీన్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు క్లీన్ మై రూమ్. నేను నా గదిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్‌లో పాల్గొనాలి. అటెండ్ అవ్వాలి. ఐ హాడ్ టు అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది ఫ్యూచర్‌ని. సో, హావ్ టు అంటే ప్రెజెంట్ ఇండికేట్ చేస్తుంది. హాడ్ టు అంటే పాస్ట్. విల్ హావ్ టు అంటే ఫ్యూచర్. ఐ హావ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్. నేను పరీక్ష కోసం చదవాలి. ఐ హాడ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్. నేను పరీక్ష కోసం చదవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు స్టడీ ఫర్ ద ఎగ్జామ్. నేను పరీక్ష కోసం చదవాల్సి ఉంటుంది. ఐ హావ్ టు పే ద బిల్స్. నేను బిల్స్ చెల్లించాలి. ఐ హాడ్ టు పే ద బిల్స్. నేను బిల్స్ చెల్లించాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు పే ద బిల్స్. నేను బిల్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో, ఐ హావ్ టు వేకప్ ఎర్లీ. నేను చాలా త్వరగా లేవాలి. ఐ హాడ్ టు వేకప్ ఎర్లీ. నేను త్వరగా లేవాల్సి వచ్చింది. ఎందుకు? సంథింగ్ ఏదైనా పని చేయటానికి. ఐ విల్ హావ్ టు వేకప్ ఎర్లీ. నేను రేపు త్వరగా లేవాల్సి ఉంటుంది. సో, ఐ హాడ్ టు ఎక్సర్సైజ్ డైలీ. నేను ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఐ హాడ్ టు ఎక్సర్సైజ్ డైలీ. నేను ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు ఎక్సర్సైజ్ డైలీ. నేను ప్రతిరోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు కుక్ డిన్నర్. నేను డిన్నర్ అనేది వండాలి. ఐ హాడ్ టు కుక్ డిన్నర్. నేను డిన్నర్ అనేది వండాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు కుక్ డిన్నర్. నేను డిన్నర్ అనేది వండాల్సి ఉంటుంది. సో, ఐ హావ్ టు వాటర్ ద ప్లాంట్స్. నేను మొక్కలకు నీళ్లు పోయాలి. ఐ హాడ్ టు వాటర్ ద ప్లాంట్స్. నేను మొక్కలకి నీళ్లు పోయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు వాటర్ ద ప్లాంట్స్. నేను మొక్కలకి నీళ్లు పోయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు కాల్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్‌కి కాల్ చేయాలి. ఐ హాడ్ టు కాల్ మై ఫ్రెండ్. నేను నా ఫ్రెండ్‌కి కాల్ చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు కాల్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడికి కాల్ చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు రిప్లై టు ఈమెయిల్స్. నేను ఈమెయిల్స్‌కి సమాధానం ఇవ్వాలి. ఐ హాడ్ టు రిప్లై టు ఈమెయిల్స్. నేను ఈమెయిల్స్‌కి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు రిప్లై టు ఈమెయిల్స్. నేను ఈమెయిల్స్‌కి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఐ హావ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను మా గ్రాండ్ పేరెంట్స్‌ని విజిట్ చెయ్యాలి. ఐ మీన్ కలవాలి. ఐ హాడ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను మా గ్రాండ్ పేరెంట్స్‌ని కలవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను మా గ్రాండ్ పేరెంట్స్‌ని కలవాల్సి ఉంటుంది. ఐ హావ్ టు బై గ్రోసరీస్. నేను కూరగాయలు కొనాలి. ఐ హాడ్ టు బై గ్రోసరీస్. నేను కూరగాయలు కొనాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు బై గ్రోసరీస్. నేను కూరగాయలు కొనాల్సి ఉంటుంది. ఐ హావ్ టు రిపేర్ మై బైక్. నేను నా బైక్‌ని రిపేర్ చేయాలి. ఐ హాడ్ టు రిపేర్ మై బైక్. నేను నా బైక్‌ని రిపేర్ చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు రిపేర్ మై బైక్. నేను నా బైక్‌ని రిపేర్ చేయాల్సి
ఉంటుంది. ఐ హావ్ టు టేక్ ఎ షవర్. నేను స్నానం చేయాలి. ఐ హాడ్ టు టేక్ ఎ షవర్. నేను స్నానం చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు టేక్ ఎ షవర్. నేను స్నానం చేయాల్సి ఉంటుంది. ఐ హాడ్ టు వేర్ ఫార్మల్ క్లోత్స్. నేను ఫార్మల్ డ్రెస్ అనేది ధరించాలి. ఐ హాడ్ టు వేర్ ఫార్మల్ క్లోత్స్. నేను ఫార్మల్ డ్రెస్ అనేది ధరించాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు వేర్ ఫార్మల్ డ్రెస్. సో, నేను ఫార్మల్ డ్రెస్ అనేది ధరించాల్సి ఉంటుంది. ఫార్మల్ క్లోత్స్ అనేవి. సో, అలాగే ఐ హాడ్ టు రైట్ ఎ రిపోర్ట్. నేను ఒక నివేదిక రాయాలి. ఐ హ్యాడ్ టు రైట్ ఎ రిపోర్ట్. నేను నివేదిక రాయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు రైట్ ఎ రిపోర్ట్. నేను నివేదిక రాయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్. నేను ఫైల్స్‌ని ఆర్గనైజ్ చేయాలి. ఐ హ్యాడ్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్. నేను ఫైల్స్‌ని ఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు ఆర్గనైజ్ ద ఫైల్స్. నేను ఫైల్స్‌ని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ప్యాక్ మై బ్యాగ్స్. నేను నా బ్యాగ్‌ని సర్దుకోవాలి. ఐ హ్యాడ్ టు ప్యాక్ మై బ్యాగ్స్. నేను నా బ్యాగ్స్ సర్దుకోవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు ప్యాక్ మై బ్యాగ్స్. నేను నా బ్యాగ్స్‌ని సర్దుకోవాల్సి ఉంటుంది ఫ్యూచర్‌లో. ఐ హ్యాడ్ టు ఫీడ్ ద డాగ్. నేను నా డాగ్‌ని పోషించాలి. ఐ హ్యాడ్ టు ఫీడ్ ద డాగ్. నేను నా డాగ్‌ని పోషించాల్సి వచ్చింది. ఐ మీన్ తినిపించాల్సి వచ్చిందని చెప్పేసి. ఐ విల్ హావ్ టు ఫీడ్ ద డాగ్. నేను నా డాగ్‌ని పోషించాల్సి ఉంటుంది. ఐ హావ్ టు అటెండ్ ఎ క్లాస్. నేను క్లాస్‌కి హాజరు కావాలి. ఐ హ్యాడ్ టు అటెండ్ ఎ క్లాస్. నేను క్లాస్‌కి హాజరు కావాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు అటెండ్ ఎ క్లాస్. నేను క్లాస్‌కి హాజరు కావాల్సి ఉంటుంది. ఐ హావ్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్. నేను ఒక ప్రెజెంటేషన్ చేయాలి. ఐ హ్యాడ్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్. నేను ఒక ప్రెజెంటేషన్ చేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్. నేను ఒక ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ప్రిపేర్ టీ. నేను టీ అనేది తయారు చేయాలి. ఐ హ్యాడ్ టు ప్రిపేర్ టీ. నేను టీ అనేది చేయవలసి వచ్చింది. ఐ విల్ హావ్ టు ప్రిపేర్ టీ. నేను టీ అనేది తయారు చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు మీట్ మై టీచర్. నేను నా టీచర్‌ని కలవాలి. ఐ హ్యాడ్ టు మీట్ మై టీచర్. నేను నా టీచర్‌ని కలవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు మీట్ మై టీచర్. నేను నా టీచర్‌ని కలవాల్సి ఉంటుంది. ఐ హావ్ టు విజిట్ ద డాక్టర్. నేను డాక్టర్‌ని కలవాలి. ఐ హ్యాడ్ టు విజిట్ ద డాక్టర్. నేను డాక్టర్‌ని కలవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు విజిట్ ద డాక్టర్. నేను డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. ఐ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ఫిక్స్ ద కంప్యూటర్. నేను కంప్యూటర్‌ని సరిచేయాలి. ఐ హ్యాడ్ టు ఫిక్స్ ద కంప్యూటర్. నేను కంప్యూటర్‌ని సరిచేయాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు ఫిక్స్ ద కంప్యూటర్. నేను కంప్యూటర్‌ని సరిచేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ట్రావెల్ టుమారో. నేను రేపు ప్రయాణం చేయాలి. ఐ హ్యాడ్ టు ట్రావెల్ యెస్టర్‌డే. నేను నిన్న ప్రయాణం చేయాల్సి వచ్చింది. అంటే నిన్న. ఐ విల్ హావ్ టు ట్రావెల్ టుమారో. నేను రేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఐ హావ్ టు ఫాలో ద రూల్స్. నేను నిబంధనలను పాటించాలి. ఐ హ్యాడ్ టు ఫాలో ద రూల్స్. నేను నిబంధనల్ని పాటించాల్సి వచ్చింది. ఐ విల్ హావ్ టు ఫాలో ద రూల్స్. నేను నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సో, హావ్ టు అంటే చెయ్యాలి, వెళ్ళాలి అని. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. విల్ హావ్ టు అంటే చేయాల్సి ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది. సో, హావ్ టు అనేది ప్రెజెంట్‌లో ఉపయోగిస్తాం ప్రస్తుతం. హ్యాడ్ టు అనేది పాస్ట్‌లో ఉపయోగిస్తాం. అంటే జరిగిపోయింది అని చెప్పేసి. విల్ హావ్ టు అనేది ఫ్యూచర్‌లో ఉపయోగిస్తాం. జరగబోతుంది, చెయ్యాలి అని చెప్పేసి. సో, వీటి మీద మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను డెఫినిట్‌గా ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్.